నా టమోటా మొక్కల పెరుగుదల దశ అప్పటికే సగం పూర్తయింది. వీటిని వాడిన కొద్ది రోజుల్లోనే మొక్కలలో సానుకూల మార్పును గమనించాను. వాటి పెరుగుదల స్థిరంగా సాగింది. మొదట మొక్కల వేర్ల వద్ద అభిమాన్ అనే ఉత్పత్తిని వేయమని నాకు సూచించారు. నేను ఒక ట్యాంకుకు 300 మిల్లీలీటర్లు చొప్పున కలిపి బ్యాటరీతో పనిచేసే స్ప్రేయర్ ద్వారా దానిని ప్రయోగించాను. ఆ తర్వాత వేర్ల వద్ద వేయడానికి మరియు పైరుపై చల్లడానికి స్ప్రే చేయడానికి ఉపయోగించాను. అలాగే ఆకులపై చల్లడానికి FL77ను వాడాను. నమస్కారం, నా పేరు సతీష్ కుమార్. నేను తిరుపూర్ జిల్లాలో నివసిస్తున్నాను. మా ప్రాంతంలో మేము ప్రధానంగా మొక్కజొన్న, టమోటా, మిరప, కొత్తిమీర మరియు వంకాయ వంటి కూరగాయల పంటలను పండిస్తాము. చాలా కాలం పాటు మేము వ్యవసాయం కోసం రసాయన ఎరువులపైనే ఆధారపడ్డాము. అయితే ముఖ్యంగా వేసవి కాలంలో మొక్కల పెరుగుదల కుంటుపడటం, చీడపీడల సమస్యలు మరియు ఆకు ముడత వంటి ఇబ్బందులను తరచుగా ఎదుర్కొనేవాళ్లం. అప్పుడే ఒక స్నేహితుడు నాకు ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ఉత్పత్తులను వాడి చూడమని సూచించాడు. తన మిరప పంటపై వాటిని వాడిన తన అనుభవాన్ని అతను నాతో పంచుకున్నాడు. అతని అనుభవం గురించి విన్న తర్వాతే నా టమోటా పంటపై కూడా వీటిని ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. నిజం చెప్పాలంటే మొదట్లో నాకు వాటిపై పెద్దగా నమ్మకం లేదు. ఏదో ప్రయత్నించి చూద్దాం, ఫలితం ఎలా ఉంటుందో అని అనుకుని వాటిని కొనుగోలు చేశాను. ఆ సమయంలో నా టమోటా మొక్కల పెరుగుదల దశ అప్పటికే సగం పూర్తయింది. ఆ దశలోనే నేను ఏపీకేఎస్ ఆర్గానిక్స్ ఉత్పత్తులను వాడటం మొదలుపెట్టాను. కొద్ది రోజుల్లోనే మొక్కలలో గణనీయమైన మెరుగుదల కనిపించింది మరియు వాటి పెరుగుదల స్థిరంగా కొనసాగింది. దీనితో ఉత్సాహం పొంది ఇప్పుడు మరో ఎకరం భూమిలో టమోటాలను సాగు చేస్తున్నాను మరియు అక్కడ కూడా ఈ ఉత్పత్తులనే వాడుతున్నాను. మాకు మొత్తం 9 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. అందులో మేము ప్రధానంగా కూరగాయల పంటలను పండిస్తాము. నేను ఇంతకుముందు ఏపీకేఎస్ ఆర్గానిక్స్ వారిని సంప్రదించినప్పుడు వారు మొదట అభిమాన్ అనే ఉత్పత్తిని వేర్ల వద్ద వేయమని సూచించారు. ఒక ట్యాంకుకు 300 మిల్లీలీటర్లు చొప్పున కలిపి బ్యాటరీతో పనిచేసే స్ప్రేయర్ ద్వారా మొక్కల మొదళ్ల వద్ద దానిని వేయమని వారు నాకు చెప్పారు. ఆ తర్వాత నేను ఆర్బెక్స్ ఉత్పత్తిని నేలలో, వేర్ల వద్ద వేయడానికి మరియు ఆకులపై చల్లడానికి స్ప్రే చేయడానికి కూడా ఉపయోగించాను. తరువాత నేను FL77 ఉత్పత్తిని ఆకులపై పిచికారీగా ఉపయోగించాను. ఈ 3 ఉత్పత్తుల కోసం వారు సిఫార్సు చేసిన పద్ధతులను పాటించడం ద్వారా పంటలలో గణనీయమైన సానుకూల మార్పులను నేను స్వయంగా గమనించాను. అంతేకాకుండా నేను ప్రస్తుతం రసాయన ఎరువులను తగ్గించే పనిలో ఉన్నాను మరియు స్వయంగా సేంద్రియ ఎరువులను ఉత్పత్తి చేసి ఉపయోగించడం ప్రారంభించాను. సాధ్యమైనప్పుడల్లా పూర్తిగా సేంద్రియ వ్యవసాయానికి మారడమే నా లక్ష్యం. ఈ ప్రయోజనం కోసం నేను మరొక పొలాన్ని సిద్ధం చేస్తున్నాను మరియు ఇప్పటి నుండి దానిని పూర్తిగా సేంద్రియ పద్ధతులలో సాగు చేయాలని యోచిస్తున్నాను.